నమస్కారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేకపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడ్డాయి. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ నాని ఒక్కొక్క మొదలుపెట్టింది. మన రోజు పొడవు నాని పెరిగేవాడు మా నాని అంటే ఇది కానీ ఎంతో పరికిస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు, ఆయన మీద ఒక నింద వేశాడు. ఆ నిందను మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్పింది. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక రావుగా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ సంచేత చంద్రుడైనట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసీఆర్ నాని చెప్పాడు కదా అని ఇతను చెప్పాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నికృష్ట వెలవలాంటి సీఎం నా దేశంలో చూడలేదని కేసీఆర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించాడు. అది నిజమైతే ఇది నిజమే చెప్పుకోవాలి. దీనికి సమాధానం కేసీఆర్ నాని చెప్పాడు అంటున్నాడు కదా. కేసీఆర్ నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు. ఏంటయ్యా శాపం అంటే ఒక మనిషి సెట్టించాడు. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి కాదు చూడండి, గుడికి వెళ్తుంటాడు గడవలో గుడికి చూడకుండా ఒక మనిషి పడుకొని ఉంటే కాలు తప్పించాడంట. పండుగ ఉంటాడు కదా, కాలు తప్పితే మునికి బాగా తప్పించి వేసి చెప్పించాడు. ఈ రోజు బట్టి నీ నోట్లో ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు ఇద్దరిని సంగించాడు. అప్పటి నుంచి ఆయన మాటలు చెప్పేయన్నీ కూడా అవకాశం ఒకరు కూడా నిజం చెప్పారు. వైసీపీలో చేరి 7 పార్లమెంట్లో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు చెబుతారన్న నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పదం ఆ మాట హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. ఈ దెబ్బకి ఒక వికెట్ పడిపోయింది. బాబు అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని జరుపుతున్నాడు. ఏ మాటగా మన కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు విమర్శించను, నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నీ చంద్రబాబు గారిని విమర్శించమని చెప్పాడు. వీడు ఇందులో పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు, వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావు అని ఒక వికెట్ పడిపోయింది. ఇంకా చాలా మంది మా సచిలో ఉన్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని దొంగపోతులా బలిసి ఆ లావు చూసి బలపడుకుంటున్నాను. ఈ వెనక పట్టుమని 9 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు. వీడంతా బ్లాక్ మెయిల్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఏదా, లేకపోతే నేను పార్లమెంట్ సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకు చేయడంతో గొడవ అని నేను రాజీనామా చేస్తాను. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాను. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవట్ వీడి ఇవాళ అర్థమవుతుంది కదా మీకు.
ఒక పక్క అల్లంపల్లి సీల్ని ఒక పక్క దేవినేని నామినేషన్ వేసుకొని తీసుకున్నారంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వీళ్ళు చేయడమే కాకుండా వాడి పదవులు అర్థం పెట్టుకొని ఇది నిజం, నేను చెప్పేది నిజం, వాడు నిజం కాదంటే రమ్మను ఎదురు బదులు అదే మీడియా ముందుకు రమ్మను, నీకు రుజువు చేస్తా. ఎక్కువ నేను చదువు అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా అవుతాను, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని ఇద్దరు వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే కేసీఆర్ అప్పటిని గోడపడి సన్మాన్ గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొరత సొమ్ము మళ్ళీ అప్పు తీసుకోగలమా? వారి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నా, నిజంగా వీడిని రోడ్డు మీద వదలాలంటే ముందుగా జనం అప్పు వీడు ఎలా చెప్పాడు నువ్వన్నా తీర్చు, లేదంటే అప్పుడు అందరూ ఈ బాబు బాబు అని అప్పుడు మాకేవారు ప్రచారం చేస్తాడు. కేసీఆర్ నానితో అన్నా తీర్పించు, లేదా జగన్మోహన్ రెడ్డి నువ్వన్నా తీర్చి అప్పుడు. అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారు. అంటే వీడికి మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా, ఈ రోజు చెప్పడం కాదు. ఒక మాట నీకు మెచ్యూరిటీ కాదు, క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ లేదు. వాడు పేరు తప్పకుండా ఎన్ని మనిషికి దేవుడికి చెప్తాడో అవన్నీ వాడికి సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారి టికెట్ వీడికి 2019లో నెత్తి మీద 100 రూపాయలు పెడితే పరిస్థితి వచ్చారు. అందరి దగ్గర అప్లై చేసి ఎందుకే డెవలప్మెంట్ ఊరికే పోటీ చేయడం అంటే విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు 10 కోట్లు అప్పుడే కానీ పక్షులే కానీ వసూలు చేసి ఎన్నో బయటికి అయ్యారు. వైసీపీ కూడా చెప్పిన బాబు జగన్మోహన్ రెడ్డిగా అయోధ్య రామరెడ్డి కదా ఈ పేరుకి డబ్బులు ఇచ్చారంటే ఓటు తీసుకుని ఇంట్లో పెడతాడు. నిన్న మైపూర్ చేశాడు, అలా ఓటు తీసుకున్నాడు ఖర్చుగానే. ఆ ఓటు రూపాయి ఇక్కడ అడగండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క 100 రూపాయల నోటు ఎవరైనా సారం చెప్పండి. ఇదేదో ప్రశ్నింగ్ అమరావతి ప్రశ్నింగ్ ఎదుటి మనిషి వేయడమో కాదు, వాడు చేతులకు సహాయం చేయడు. ఎవరైనా మాట తీసుకొని లోపల పెట్టుకుంటాడు. నాకు తెలిసిన మైలవరం దాంట్లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే ఎలాగ కృష్ణప్రసాద్ లేదు, ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టాలని మోటార్ మొత్తం చదువుకొని తీసుకోవాలి. ఇది ఎలాగో పార్టీలో మీరు వెళ్ళలేదు, నువ్వు బట్టి మైలవరం నియోజకవర్గం ఇచ్చారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎంతకి కేసీఆర్ పార్టీ తెలుస్తున్నాడు. బలం కావాలి. మన ఊరికి అప్లికేషన్ పెట్టాం, నా సోదరులందరూ అలా 10 మంది తీసుకుంటే పెద్ద రాయలే. అసలు మీరు పార్టీ మారేటప్పుడు ఈ బలం నింపుతారు కదా, ఏది మీ బలం ఏది? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తెలిసి వీటికి టికెట్ కూడా ఇవ్వరు. ఎందుకంటే కేసీఆర్ నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఈ సమయంలో లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మీ పోటీ బాబాగా పడిపోతున్నారు. అదే పడపతి. ఇంకోటి దగ్గర వీడు ఒక వేషం మనస్తత్వం కలాడు. వీడి వెనకాల కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా లేదు. కేసీఆర్ చిన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొని వీడికి ఎందుకంటే తమ్ముడు
చేస్తున్నాడు. నీకెందుకు ఏడ్చా తమ్ముడు కదా స్వాగతించచ్చు కదా అని తప్ప ఎవరో ఉండకూడదు. ఇవాళ చిన్ని ప్రాబ్లం మీద స్టిక్కర్ చేసి ఎవరైనా మాత్రం మీద స్టిక్కర్ చేసి పెడతాడా అంటే మన తప్పు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మనం యాగం చేస్తే ఆ యాగంలో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి అంటే కేంద్రీయాన్ని ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా కూడా కాదు, నాని వెనకాల కుటుంబ సభ్యులు కూడా లేరు అని తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వారికి వచ్చిన ఉంటుంది ఆ విషయం మీరు ఎక్కడ కూడా మాట్లాడు మళ్ళీ మాట్లాడలేదు చాలా మాట్లాడారు కదా. అలాగే మన గద్దె రామ్మోహన్ 2 సార్లు నా వల్ల గెలిచారు. గద్దె రామ్మోహన్ అక్కడ గద్దె రామ్మోహన్ 94లో ఇండిపెండెంట్ గెలిచాడు. 99లో మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర గారి మీద గెలిచాడు. అలాగే గద్దె రామ్మోహన్ నీకు పిచ్చారా తెలియదా? నీకు పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే 2014, 2019 పార్టీ అధ్యక్షుడు. ఈ విజయవాడ నగరానికి 6 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా విజయవాడలో 3 నియోజకవర్గాల్లో సమన్వయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడవి మన పార్టీ కలవాలి పిచ్చుడే దగ్గర రానంటే అయ్యా బాబాను బతిలాడుకొని వీళ్ళు 2 సార్లు విజయవాడలో మెజార్టీ ఉంటుంది. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు తెలిసింది 8 ఏళ్ళు అయితే గద్దెరామోహన్కి అక్కడ 17,000 మెజార్టీ వస్తాయి. 12 ఏళ్ళు వచ్చిందంటే గద్దెరామోహన్ నియోజకవర్గంలో గద్దెరామోహన్ దగ్గర వచ్చిన మెజార్టీతో వీడికి తెలిసి ఈ గద్దెరామోహన్ నేను గెలిపించాలన్న అంటే ఇవన్నీ చెప్పే కదా మునిశాపం ఉంది. ఆ మునిశాపం వల్ల వీడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఒకటే. దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, వాడు అబద్ధాల కోరు. వాడి అబద్ధాలు టీవీలో జరగకుండా మా నిజాలు కూడా టీవీలో అలాగే పట్టుకుంటుంది. వాడు అబద్ధాలు చెప్పాడు, నేను నిజాలు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో కూడా వీడి ఎప్పుడైతే నా దగ్గరికి వెస్ట్ నియోజకవర్గం టికెట్ ఇప్పిస్తారని డబ్బులు అప్పుగా తీసుకొని అప్పుడు వాళ్ళని ఎక్కడ బయట పెడతామని చంద్రబాబు నాయుడు మీద నమ్మలేడు. దానికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నిజాయితీపరుడు, రాష్ట్రంలో పెద్ద నిజాయితీపరుడు. నిజాయితీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడు అంటే అర్థం చేసుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మైనింగ్ వ్యాపారం అనేది వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఒక శాఖకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు అంటే ఆ శాఖ ఆయన చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం కూడా లేదు. పన్నులు వ్యాపారం దానికి పడింది అంటే అతను చేతి పడింది. వీడు చెప్పడం అతనేమో అది చెప్పడం. రాష్ట్రాన్ని నాశనం చేయడమే కాకుండా ఈ కుక్కతో నడుపుతున్నారు. మరిగించి మీరు మాట్లాడుతూ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడుతారా? చంద్రబాబు నాయుడు గారికి పేరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అంతే. ఇవాళ కాదు రేపన్నా మీరు ఇదే సాక్ష్యం చెప్తా. కానీ మీ అబద్ధాలు చాలా జరిగింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ అతనికి దీపం ఉండాలనుకుంటే ముందు అప్లోడ్ పిలుచు, అప్లోడ్ సెటిల్ చేయి, తర్వాత దీపంలో లేదా వీడియో కలితే ఒక దీపం పెట్టుకొని అప్లోడ్ అందరూ అడగలుగుతారు.
అప్పు తీసుకొని వాళ్ళు పాపం దగ్గరికి వెళ్తే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా లోపలికి వెళ్ళడం లేకుండా బయట జన్మేను వాడు ఒక ఉంటారు కదా లోపలికి వెళ్ళకుండా ఇక్కడ ఒకరు ఉన్నారే అప్పు అనేది మీకు ఇంజనీర్ను కాంట్రాక్ట్ ప్యాకెట్ ఆడతాయి మీకు తెలుసా చిన్నప్పుడు తెలుగు సాయంగా ఇంజనీర్కి ప్యాక్ అవ్వకుండా అయిపోయింది కాంట్రాక్టర్ అన్ని బదిగా నడుచుకోవాలి ఎందుకంటే నడుచుకోవాలి అదే ఇంజనీర్ కాంట్రాక్ట్ ప్యాకెట్ ఆడితే ఎలాగో అప్పు తీసుకోవాలి అదే మీకు ఎంతగానో మీకు చెప్పాల్సిన ఇవ్వలేదు చెప్తారండి చెప్తా అందరూ ఆయన కూడా వస్తారు వాళ్ళందరూ మీరు కూడా వీడియో మిత్రులందరూ కూడా యూనియన్ కూడా చాలా సార్లు ఇండియా లోగో పెడితే రోజులు రోజులు చాలా ఉన్నాయి అయినా సరే మీరు బాగా ఇచ్చారు పాపం బాగా ఇచ్చి వాటి సైతం వెంటనే ఇచ్చేసారు అలాంటి ప్రతి ఒక్కరు వాడి బారిన వాడి దగ్గర మానసిక ఇబ్బంది పడడంలోనే విజయవాడ సిటీలో లేదు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే క్యారెక్టర్ కానీ ప్రెషర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మాట అర్థమైతే ఉండదు నన్ను కూడా ఈ మాట్లాడి సోపు తిరుగుతున్నాము ఆఖరు ఒక్క వసతి కూడా వెళ్ళలేదు అది అంతా కామర్షియల్ అయితే ఒక ముఖ్యమంత్రి సభ పెడితే ఆ సభకి ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ దాన్ని నేను రాగానే వెళ్ళిపోయాడంటే అసలు నువ్వు అసలు లెక్కలో లేడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడికి ఎవరైనా మంచి వ్యక్తిని పంపించి జనం మోడరేషన్ చేశారంటే ఈ అప్పుడప్పుడు వీడియో మోడల్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి మాట్లాడి అది థ్యాంక్ యూ తమ్ముడు మన అప్లికేషన్ కూడా చూసుకొని ఆయన టికెట్లు మాట్లాడుతుంటారు ఏ నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలో ముందు ఆ గుర్తు వెళ్ళిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు రిలీజ్ చేసినట్టే వెళ్ళి చూశారు ఎన్ని పేర్లు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చారు చెప్తే అంతే ఇవన్నీ ఏంటంటే ఆత్మ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఒకటి పెట్టి అనిల్ కుమార్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి పెట్టారు తర్వాత ఇక్కడ పడినామని అక్కడ ఇచ్చాడు ఒక అమ్మాయికి ఆడపిచ్చాడు ఒక ఆడపోతుంది పడికినామని తెలిసి మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది మారుతున్నాడు చెప్పుకుంటూ పోవాలి అక్కడ లిస్టు ఉండాలి అదే లిస్టు లిస్టు కాదు ఎప్పుడు మోటార్ లాగుతున్నారు మళ్ళీ అంటున్నారు మోటార్ ఎవరిస్తే వాళ్ళు వేరే మోటార్ మళ్ళీ వేరే మోటార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అనేవాడికి ఒకే కారణం గుర్తుంచుకోండి ఏం సచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అని చంద్రబాబు నాయుడు గారు ఓడినా సరే ఈ రాష్ట్రానికి రాజులాగా ఉన్నాడు ఆయన ఓడినా జనంలోకి ఒక రాజు ఇచ్చాడు ఇచ్చారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ ఓడిపోతే ఈ రాష్ట్రంలో కాదు కదా దేశ సరిహద్దుల్లో కూడా ఉన్నవాడికి పరిగ్రహం జరిగింది.